హాయ్ హలో అందరికి నమస్తే. ఏపీ హైకోర్టు మరొకసారి సీరియస్ అవుతూ 5 ముఖ్యమైనటువంటి అంశాలను ఖచ్చితంగా పాటించాలి, పాటించకపోతే సీరియస్ పనిష్మెంట్ ఉంటుందని చెప్పి కింద జ్యుడిషియల్ కానీ కింద మెజిస్ట్రేట్లకు కానీ అదేవిధంగా పోలీసు వారికి కానీ చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఒక 5 కీలకమైనటువంటి అంశాలు అవి. సో వాటి గురించి మనం వీడియోలో చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాలను ప్రశ్నించడం మనకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. మన భావాన్ని వ్యక్తపరచవచ్చు. అక్కడ అవతల వ్యక్తులను కించపరిచే విధంగా లేనంతవరకు ఎలాంటి ఇబ్బందే లేదు. కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా ప్రశ్నిస్తే మీ తప్పులు ఈ రకంగా ఉన్నాయని చెప్పి ఎవరైనా ప్రశ్నిస్తే చాలు వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయడం. మాకు ఈ పథకం రాలేదు అంటే చాలు వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయడం. సో ఈ రకంగా కొన్ని వందల అరెస్టులు, వేల అరెస్టు జరిగినాయి. చివరి జర్నలిస్టును కూడా అరెస్ట్ చేసినటువంటి సంఘటనలు మనం ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చూసాం. మరి పోలీసులు ఆ రకంగా అరెస్ట్ చేస్తూ ఆ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఉంటే మరి కింద మెజిస్ట్రేట్లు ఏం చేస్తూ ఉన్నారు? పోలీసులు సరిగా విచారణ చేశారా, మరి చట్టాన్ని సరిగా పాటించారా అనేది చూడకుండా వాళ్ళు రిమాండ్లకు పంపుతూ ఉన్నారు. సో ఈ రిమాండ్లకు పంపడానికి సంబంధించి మరి మెజిస్ట్రేట్లు కరెక్ట్గా చూడడం లేదు, సెక్షన్ చూడడం లేదు, ఊరికే కళ్ళు మూసుకొని రిమాండ్ విధిస్తూ ఉన్నారని చెప్పి హైకోర్టు న్యాయస్థానం అనేక సార్లు సీరియస్ అయినటువంటి పరిస్థితి. మరొకసారి వారికి ఒక సర్క్యులర్ ఈరోజు జారీ చేసింది. హైకోర్టు రిజిస్టర్ ఈరోజు ఒక సర్క్యులర్ జారీ చేసింది. సో ఏంటంటే ఇక్కడ ఒక 5 సర్క్యులర్స్. ఇందులో మొదటి మనం చూస్తే ప్రాథమిక విచారణ. ఈ 3 సంవత్సరాల నుండి 7 సంవత్సరాల వరకు శిక్ష పడేటువంటి ఈ సెక్షన్లు ఏవైతే పెడతారో దాన్ని 14 రోజుల్లో విచారణ అధికారి విచారణ చేయాలి. చేసిన తర్వాతనే దానికి సంబంధించినటువంటి కదలిక ఉండాలి. లేదు ఇష్టం వచ్చినట్టుగా చేస్తానంటే కుదరదు, ఖచ్చితంగా అది పాటించాల్సిందే. అండ్ అదేవిధంగా ఎఫ్ఐఆర్కి సంబంధించి ఊరికే ఎఫ్ఐఆర్ కట్టేస్తామంటే కుదరదు. కిందే ఒక ఎస్ఐఓ సిఐఓ ఇట్లా వెళ్ళి నువ్వు తప్పు చేశాడో లేదో తెలియదు కానీ ఎఫ్ఐఆర్ చేస్తుంటే కదా ఖచ్చితంగా డిఎస్పీ గారి అనుమతి కంపల్సరీ ఉండాలి. సో అదొక స్ట్రిక్ట్గానే అమలు చేయాలని చెప్పింది. అదేవిధంగా ప్రసంగాలు రచనలకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేయకూడదు. ఎందుకంటే ఇక్కడ ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ముందు ప్రాథమిక విచారణ అనేటువంటిది కంపల్సరీ. ఇక్కడ డిఎస్పీ గారి అనుమతి కంపల్సరీ. ఎందుకంటే భావ వ్యక్తీకరణ ఈ స్వేచ్ఛకు భంగం కలగకూడదు కాబట్టి అన్నీ పరిశీలించిన తర్వాతనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సి ఉంటుంది. ఇష్టం వచ్చినట్టుగా చేస్తుంటే కుదరదు, ఇది ఖచ్చితంగా పాటించాల్సిందే. అండ్ అదేవిధంగా రిమాండ్కి సంబంధించిన ఆదేశాలు. ఇప్పుడు పోలీసులు ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తారు, తీసుకొస్తారు. ఎప్పుడు అరెస్ట్ చేసినటువంటి తేదీ వేరే ఉంటుంది. ఒక 3-4 క్రితమే అరెస్ట్ చేసి ఉంటారు. కానీ కోర్టు దగ్గర తీసుకొచ్చే తేదీ వేరు. ఆ వ్యక్తి చేసిన తప్పేంటో తెలియదు, కానీ సెక్షన్లు మాత్రం వేరే ఉంటాయి. అంటే ఆ వ్యక్తి బయటికి రాకుండా ఉండేందుకు ఏం చేయాలి, ఎలాంటి సెక్షన్లు పెట్టాలని చెప్పి ఆ రకంగా సెక్షన్లు పెట్టేటువంటి పరిస్థితి కూడా ఇప్పుడు వస్తూ ఉంది. ఇక్కడ అంటే చట్టాన్ని సరిగా అమలు చేయడం లేదు, ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. మనం ఈ మధ్యకాలంలో అనేక కేసులు చూసాం. పోసాని కృష్ణమురళి గారిది కానివ్వండి, అదేవిధంగా కొమ్మినేని శ్రీనివాసరావు గారికి సంబంధించి SC/ST యాక్ట్ సంబంధం లేదు. మరి ఆ న్యాయస్థానం, హైకోర్టు న్యాయస్థానమే సీరియస్ అయ్యి ఆ సెక్షన్లు తీసేసిందంటే ఏ రకంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారనేది ఇక్కడ అర్థమవుతుంది మనకు. సో కాబట్టి ఖచ్చితంగా పోలీసుల పనితీరుకు సంబంధించి ఈ మెజిస్ట్రేట్లు ఎవరైతే ఆ కేసు విచారణ చేస్తూ ఉంటారో వాళ్ళ పరిధిలోకి వచ్చినప్పుడు ఆ పోలీసుల పనితీరు చట్టాన్ని సరిగా అమలు చేశారా లేదా, ప్రాథమిక విచారణ జరిగిందా లేదా పూర్తిగా పరిశీలించిన తర్వాతనే రిమాండ్కి ఆదేశాలు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇది ఖచ్చితంగా వాళ్ళు కూడా ఖచ్చితంగా పాటించాల్సిందే, మెజిస్ట్రేట్లు కూడా. అండ్ చివరిగా ఏంటి, ఉల్లంఘిస్తే ఇక పోలీసులు కానీ పోలీసు అధికారులు కానీ మెజిస్ట్రేట్లు కానీ ఎవరైనా సరే వీటిని సంబంధించి ఉల్లంఘిస్తే మాత్రం ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ ఉంటుందని చెప్పి ఈరోజు ఆదేశాలు ఇచ్చారు. సో ఇక మీదట చాలా సీరియస్గానే ఉంటుంది. మీకు నచ్చినట్టుగా మీరు చేస్తానంటే పద్ధతి మార్చుకోకపోతే మాత్రం మేము ఏం చేయాలి, సీరియస్ యాక్షన్ తీసుకుంటామని చెప్పి ఈరోజు ఒక సర్క్యులర్ అయితే మరి హైకోర్టు రిజిస్టర్ మరి ఈరోజు జారీ చేయడం జరిగింది. ఇది ఆర్నేష్ కుమార్ తీర్పు మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించి తీరాల్సిందే, లేకపోతే వీళ్ళ యాక్షన్ వీళ్ళకు ఉంటుందనేది ఈరోజు సర్క్యులర్ యొక్క సారాంశం. సో ఇప్పటికైనా ఈ పోలీసు అధికారులు కానీ అదేవిధంగా కింది మెజిస్ట్రేట్లు కానీ రిమాండ్లు విధించే విషయంలో కేసు పెట్టే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే ఖచ్చితంగా వాళ్ళు తగిన మూల్యం చెల్లించక తప్పదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూసాం, చివరికి ఇప్పుడు పార్టీలకు సంబంధించిన వాళ్ళ మీద సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టిన వాళ్ళ మీద కామెంట్ చేయడం, వాళ్ళని అరెస్ట్ చేయడం మనం చూసాం. కానీ చివరికి జడ్జి గారిని కూడా టార్గెట్ చేసి, హైకోర్టు జడ్జి గారిని కూడా టార్గెట్ చేసి, ఆ కుటుంబాన్ని టార్గెట్ చేసి సోషల్ మీడియా వేదికగా దారుణంగా ట్రోలింగ్ చేసినటువంటి పరిస్థితి. జగన్ గారి ఇది పల్నాడు ఎపిసోడ్కి సంబంధించి ఒక కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించి కానీ, అదేవిధంగా తిరుపతి లడ్డు వ్యవహారంలో బెయిల్ విషయంలో కానీ, ఇట్లా ప్రతి దాన్ని టార్గెట్ చేస్తూ
జడ్జి గారు వాళ్ళు తీర్పిస్తూ ఉంటే వాటికి సంబంధించి కూడా వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం. ఎవరి హక్కులు వాళ్ళకుంటే బెయిల్ తీసుకోవడం అనేది, బెయిల్ పిటిషన్ పెట్టుకోవడం అనేది ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి హక్కు. ఆ హక్కుకు సంబంధించి ఆ బెయిల్ ఇచ్చేటప్పుడు అన్నీ పరిశీలిస్తారు. ఇవ్వాలా లేదా, విచారణ ఏమైనా ఇబ్బంది కలిగిస్తారా, అనేక అంశాలు ఉంటాయి. అనేక అంశాలు పరిశీలించిన తర్వాతనే వాళ్ళు బెయిల్ ఇస్తారు. అంతేగాని మేమే తీర్పులు ఇస్తాము, మేమే బెయిల్ ఇవ్వాలి, మేము చెప్తేనే బెయిల్ ఇవ్వాలి, మేము చెప్తేనే రిలీజ్ చేయాలి, మేము చెప్పేదాకా అక్కడే ఉండాలి, జైల్లోనే ఉండాలి, మేము చెప్తే రిమాండ్కి పంపాలి, మేము పెట్టే సెక్షన్లు పెట్టాలి, తీర్పులు మేమే ఇస్తాం అని ఇట్లా ఈ అహంకార పూరిత ధోరణి అవలంబిస్తూ ఉన్నారు ఈ కూటమి నాయకులు. వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ మీడియా మొత్తం ఇదే రకంగా ఉంది. సో ఇలాంటి వాటిని కంట్రోల్ చేస్తూ, అదేవిధంగా మన భావ స్వేచ్ఛను వ్యక్తపరిచే విధంగా మన భావాలను తెలియజేస్తూ, సో వీటికి ఎక్కడ కూడా భంగం కలగకుండా ఉండే విధంగా ఈ సర్క్యులర్ అయితే జారీ చేయడం జరిగింది. సో ఇది తూచా తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు, సీరియస్ యాక్షన్ ఉంటుందని చెప్పి హైకోర్టు ఈరోజు చాలా స్పష్టంగా చెప్పింది.